ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడైన యేసు ప్రభు, నీకే స్తోత్రాలు. దేవై ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తుంటుండగా ఆరాధనలో పాల్గొంటున్నటువంటి కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. నీ వాక్యాన్ని విత్తుచున్న నీ దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్మతో నింపి అయా మీరే మాట్లాడించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు. క్షేమంగా ఉన్నారు కదా? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. అలాగునే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మీకు మా కుటుంబము శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ కొరకు ప్రార్థన చేస్తున్న మా కొరకు కూడా ప్రార్థన చేయండి. నిన్నటి దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగములో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉపోద్ఘాతంగా విన్నాం. ఈ దినము రెండవ భాగముగా యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగము, అనగా క్రీస్తు ప్రభు ఆయన కొండ మీద ఎన్ని విధాలు కార్యాలు ఆయన చేశారు, మనం క్లుప్తంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి వచనములో 5వ అధ్యాయం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఆ జన సమూహములను చూచి ఆయన కొండ ఎక్కి కూర్చుండి ఉండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అంశం, ఇంపార్టెన్స్ ఆఫ్ ద మౌంట్, ఆ కొండ యొక్క ప్రాముఖ్యత మనం ఈ ఉదయకాలం మనం తెలుసుకుంటానికి ఇష్టపడుతున్నాం. పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథ ఆధారముగా ఈ కొండ మీద క్రీస్తు ప్రభు చేసిన కార్యాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు
మోషేకు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భం. రెండవ సందర్భము నోవాహు జలప్రలయములో ఓడ అరారతు పర్వతం మీద ఉన్నది. మూడవ మాట యెహోవా దేవుడు అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు మోరియా పర్వతానికి తీసుకుని వెళ్ళినటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే క్రీస్తు ప్రభు కూడా ఆయన పేతురు, యాకోబు, యోహానులతో వెళ్ళి రూపాంతరపు కొండ మీద రూపాంతరము పొందినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము కూడా కొండ మీద నుండి జరిగింది. అలాగే పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా కొండ మీద దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మొట్టమొదటగా మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువట ఆయన ఆ శిష్యులను చూచి కొండ మీదకు వెళ్ళి ఆయన ఈ మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. అలాగున ఈ కొండ ప్రసంగానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుతున్నది. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఈ 2వ వచనంలో తెరిచినప్పుడు అప్పుడు ఆయన అనగా క్రీస్తు ప్రభు ఆయన ఏం చేశారు అని ఆలోచన చేస్తే నోరు తెరచి ఇలాగున బోధించసాగాను. బోధింపసాగాను అనే మాటకు ఇంగ్లీష్లో చక్కటి మాట ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఆయన నోరు తెరచి ఇలాగు బోధించసాగారు. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎలాగ బోధించారు అంటే టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, ఈ 3 విధాలుగా ఆయన బోధించినట్లుగా ఆయన తెలియజేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఎలాగూ బోధిస్తూ ఉంటున్నాడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధిస్తూ ఉంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అంటున్న మాట ఓపెన్డ్ హిజ్ మౌత్. గ్రీకులో ఈ మాటకు చాలా చక్కటి అర్థమిస్తుంది. ఓపెన్డ్ హిజ్ హార్ట్. ఆయన నోరు తెరచి అనే ఇంగ్లీష్ మాటకి గ్రీకు వర్డ్ యొక్క భావం ఏమిటంటే ఆయన హృదయాన్ని తెరచి దేవుని రాజ్యములో ఎలాగూ జీవించాలి, పరలోక రాజ్యంలో ఎలాగూ ప్రవేశించాలి, ఇటువంటివి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం స్నేహితుల మధ్య కానీ లేక విశ్వాసుల మధ్య కానీ ఒక్కొక్కసారి మనం కలిసినప్పుడు క్యాజువల్గా కొంతమంది ఎలాగ ఇన్వైట్ చేస్తారంటే మా ఇంటికి కూడా ఒకసారి రండి. అఫ్ కోర్స్ మీరు వస్తే రండి, లేకపోతే లేదు, దాని యొక్క భావం. కొంతమంది హోల్ హార్టెడ్గా అంటే వాళ్ళు హృదయము తెరవబడి పాస్టర్ గారు, పాస్టమ్మ గారు మీరు తప్పనిసరిగా రావాలి అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు వెల్కమ్. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు తప్పనిసరిగా మీరు ఎందుకు రావటం లేదు, మీరు రావాలి అని హృదయపూర్వకముగా ఆహ్వానించటము అనే భావం. అందుకనే తెలుగులో ఆయన నోరు తెరచి, ఇంగ్లీష్లో ఇంకా స్పష్టంగా అంటాడు ఓపెన్ హిస్ మౌత్. గ్రీకులో ఈ మాటకు ఓపెన్ హిస్ హార్ట్, తన హృదయాన్ని తెరచి. పెదాల మీద కాదు ప్రేమ ఎక్కడ ఉండాలండి? హృదయములో ఉండాలి. కాబట్టి ఈ మాటకు ఇన్ని భావాలు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని కొంతమంది స్కాలర్స్ ఏమని పిలుస్తున్నారు ఈ కొండ మీద ప్రసంగాన్ని అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రిస్టియన్ మేనిఫెస్టో ఆఫ్ ద కింగ్డమ్. ఏంటండి క్రిస్టియన్ మేనిఫెస్టో ఆఫ్ ద కింగ్డమ్?
నజరెత్ మేనిఫెస్టో అనగా నజరెత్తులో యేసుక్రీస్తు ప్రభు ఏ కార్యాలు చేయబోతున్నాడు, దట్ ఈస్ ద మేనిఫెస్టో ఆఫ్ ద క్రైస్ట్. అలాగనే ఇక్కడ క్రిస్టియన్ మేనిఫెస్టో ఆఫ్ ద కింగ్డమ్, ఈ కొండ మీద ప్రసంగానికి స్కాలర్స్ అయినటువంటి వారు దానికి టైటిల్ ఇస్తూ ఉన్నారు. మానవుని యొక్క గురి ముగింపుగా పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ధన్యతలు మనము పాటించాలి, ధన్యతలు పాటించాలి. ఇందువలన ఇవి జీవితానికి ఆజ్ఞలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కొండ మీద చేసిన ప్రసంగం ఆయన నోరు తెరచి బోధింపసాగాను అనే వాక్యాన్ని ఈవేళ ధ్యానం చేశాం. రేపటి నుండి ధన్యతలు టాపికల్ శర్మనగా ఒక్కొక్క ధన్యత కొరకు ఉదయకాలపు ఆరాధనలో ధ్యానించబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలను ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పరలోకపు దీవెనలు దయచేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు, యవనస్తులు వివాహాలు, ఉద్యోగాలు, ఇంటర్వ్యూస్ కొరకు, దేవ ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమము కొరకు ప్రార్థిస్తాం. గల్ఫ్ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధపూర్వ బీభత్సవాలు నిలిపివేయమని ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఉదయకాలపు ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుని సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.